ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నానండి. వింటున్నారు, నేను చెప్పేది వింటున్నారు, దాన్ని మనం వదిలేస్తున్నారు. ఏం చెప్తున్నానంటే, ఇంట్లో 2 రాశుల వాళ్ళు ఉన్నారా? ఇంట్లో 2 రాశుల వాళ్ళ ప్రభావం ఉన్నప్పుడు చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఒకే తేదీలో జన్మించిన వారు ఇద్దరున్నా, ఇంట్లో 2 రాశులు, 2 నక్షత్రాల వాళ్ళున్నా, నక్షత్రాలు వేరైనా రాశులు ఒకటేనా, లేదంటే నక్షత్రాలు కలిగే వేరు వేరైన రాశులు ఒకటేనా, నక్షత్రాలు ఒకటే రాశులు వేరైనా, ఇంట్లో 2 ప్రభావం గనక ఇద్దరు గనక ఉన్నట్టయితే చాలా వరకు నష్టపోతారండి. అసలు ఏం నష్టం జరుగుతుంది? ఏమైతదని మీకు ఒక ఆలోచన రావాలి. ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవకాశాలన్నీ కంటికి కనిపించి జారిపోతుంటాయి. ఎప్పుడూ ఆ ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తూనే ఉంటది. డబ్బులు మీరు ఎవరికన్నా అప్పుగా ఇచ్చారనుకోండి, అవి తిరిగి ఎవ్వరు ఇవ్వరు మీకు. మీకు అప్పులు, రుణ బాధలు పెరిగిపోతుంటాయి. ఎవరైనా కష్టాలలో ఉంటే మీరు వాళ్ళకు ముందట పడి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు చేస్తారు. లాస్ట్‌కి వాడు అక్కడి నుంచి వాడు ఎగ్గొట్టిపోతాడు. ఆ డబ్బులన్నీ మీ మీద పడతాయి. అంటే మైనస్‌లు ఎక్కువగా ఉంటాయండి. ఇంట్లో 2 రాశుల ప్రభావం ఉంటే తండ్రికి, కొడుకుకి, భార్యకి, భర్తకి, పిల్లలకి, కూతురికి ఇట్లా అసలు కమ్యూనికేట్ అనేది కరెక్ట్‌గా ఉండదు. అంటే ఒకరి మాట ఒకరు వినరు. ఎవరికి ఎవరి తీరు యమునా తీరే అన్నట్టుగా. ఎవరికి వారు యమునా తీరే. అంతే. ఎటు పడితే అటు వెళ్ళిపోతూనే ఉంటారు. ఎటు పడితే అందరూ కష్టపడతారు. కానీ ఇంట్లో మాత్రం ఒక చిల్లి గవ్వ నిలబడదు. ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోరు. లైఫ్ అంతా కూడా చాలా వరకు కష్టాలు, నష్టాలు, ఫ్యామిలీ లైఫ్‌లో డిస్టర్బెన్స్. ముఖ్యంగా భార్యాభర్తలకు ఎప్పుడు చిటపట చిటపట అంటూనే ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు కలిసి ఉండరు. ఎప్పుడో ఏదో రకమైన నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా ప్రతి సమస్య అనేది కూడా ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుందండి. అందుకే 2 రాసుల ప్రభావం గనక ఇంట్లో ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీ జన్మ కుండలి, జన్మ జాతకాన్ని, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, డిగ్రీసు, ఫ్రీక్వెన్సీ పెంచి మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తాను.